నమస్కారం. ఏంటి అసలుకి ఈ ఇద్దరు సంబంధించినటువంటి అధికారులకు సంబంధించిన వ్యవహారం పైన సో ఆలస్యమైనా ఇప్పటికి కేసులు నమోదైనాయి. సరే, ఆలస్యానికి కూడా ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నామని చెప్తున్నది. సో ఇది వ్యూహాత్మకమా? మీకు తెలుసు, శ్రీవారి క్షేత్రంలోనే అక్కడ జరిగినటువంటి తప్పులను విచారణలను కూడా తప్పుదారి పట్టించినటువంటి పరిస్థితులు, మాఫీ చేసుకున్నటువంటి పరిస్థితులు చూస్తే మళ్ళీ మీరు దానిపైన మెమరాండం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ వ్యవహారాన్ని ఎట్లా చూడాలి? సో ఐఎన్పిఆర్ అనేది సో ప్రజలకు సమాచారాన్ని తెలియజేసే దానికోసం పారదర్శకంగా అన్ని మీడియాలతో కోఆర్డినేట్ చేసుకొని పనిచేయాల్సినటువంటి వ్యవస్థలో ఈ రకంగా ఇష్టానుసారంగా అప్పట్లో ఉన్నటువంటి జగన్ సర్కార్లో వారికి సంబంధించినటువంటి పత్రికకి లేదా ఛానల్కి లేదా వారికి వంతుబాడేటువంటి ఒక వర్గం సంబంధించినటువంటి మీడియాకి కట్టబెట్టినటువంటి వ్యవహారం. సో ఈయనపైన ఇప్పుడు కేసు నమోదైనటువంటి పరిస్థితి. సో ఏ రకంగా దీంట్లో ముందుకు పోతారు? ఈ జరిగినటువంటి తప్పును సరిదిద్దేందుకు ఏం చేస్తారు? హరేనా, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. ఐఎన్పిఆర్ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి సర్వీస్లో ఉన్నారు. అందరూ చాలామంది జగన్మోహన్ రెడ్డి సర్వీస్లో ఉండిపోయినారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ కొందరు అధికారులు పొలిటికల్ సర్వీస్గా మార్చేశారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇక్కడ అధికార పార్టీ సర్వీస్గా మారిపోయింది. అసలు ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అధికారులు అధికార పార్టీ నాయకులు మోయడం ఏందన్నా? మోసిన దానికి ఫలితం అనుభవించారు కదా. ఇప్పటికే నాకు తెలిసి దాదాపు 4 అధికారులు, విశాల్ గుని అండ్ సీతారామంజనేయులు గారు అండ్ అధికారులు ఇప్పుడే సస్పెండ్, కాంతిరామ్ టాటా గారు, ఇంకా ఈరోజు వీళ్ళు, ఇంకా ఎంతమంది లిస్ట్ చాలా ఉంది. మీకు పోలీస్ అకాడమీలో నేర్పించిందేమి, మీరు చేసిందేమి, మీరు ఏం నేర్చుకున్నారు, ఇక్కడ ఏం చేశారు? అసలు ఎంతోమంది సమర్థమైనటువంటి అధికారులు ఆంధ్రప్రదేశ్కి పోలీస్ శాఖల్లో అసలు సింహస్వప్నంలా ఉన్నారు. రౌడీలకు కానీ గూండాలకు కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకొని పనిచేయాల్సిన పోలీస్ అధికారులు ఏందయ్యా ఇది? జగన్మోహన్ రెడ్డిని నమ్మి నిండా మునిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి నిండా మునిగిపోయినారు. అసలు ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఈ 2019 నుంచి 2024 వరకు ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యవహరించిన తీరు ఏ విధంగా రాష్ట్ర అధికార పార్టీకి తొత్తులైతే ఏ విధంగా వాళ్ళకి శిక్ష పడుతుందో ఇది కేస్ స్టడీగా తీసుకోవచ్చు. భారతదేశంలోనే మీరు ఇటువంటి ముఖ్యమంత్రి కానీ ఇలాంటి అధికారులు కానీ మీరు ఎక్కడ చూడరన్నా. ముఖ్యమంత్రి చెప్పారని చెప్పి గుడ్డిగా ముంబైకి వెళ్ళి అక్రమ కేసులు పెట్టుకొని వస్తారు. సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఒక ఫండమెంటల్ రైట్ దాన్ని తెలిపితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సరే, ఇష్టానుసారం అసలు రాక్షస పాలన కదా. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జరిగింది రాక్షస పాలన కదా. ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ పాలన జరగలేదు కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి రిమోట్ నొక్కినట్టు ప్రత్యర్థుల్ని, ప్రతిపక్షాలని, పత్రికల్ని, ప్రజల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈరోజు ఏదో మీరు అన్నారు ఇప్పుడు ఆలస్యంగా మొదలైందని. మేము అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు అయిందన్న. మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మారిగా మొదటి రోజే ప్రజావేదికని ధ్వంసం చేసి, ప్రతిపక్షాలని నాశనం చేసి, పత్రికల్ని ఇబ్బంది పెట్టి పరిపాలన మేము అందించట్లే. మేము మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఎస్, తప్పు చేసిన వాడిని కూడా ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా వ్యక్తిగతమైన అభిప్రాయమే కాదు. ఇంతకుముందు చూసాం మనం, ఏదో ఆనంద్ గారు కావచ్చు, లేదా కూటమి సంబంధించినటువంటి పార్టీలు నాయకులు చాలా మంది ఎమ్మెల్యేలు ఆఫ్ ద రికార్డ్ గా చెప్తూ ఉంటారు మనకు మాట్లాడుతునేటప్పుడు. సో అసలు మేము క్యాడర్కో లేకపోతే మిగిలినటువంటి వాళ్ళకో చెప్పలేకపోతున్నాం అని చెప్పి. ఎందుకు మీరే సాక్ష్యం కదా, మీరే నిన్న చైర్మన్కి ఒక మెమరాండం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అక్కడ జరిగింది అది తప్పులైనా దాన్ని పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు అనేది. అంటే టాపిక్ వచ్చింది కాబట్టి మీ ద్వారా ఏబిఎన్ ద్వారా నేను శ్రీవారి భక్తులకి ఒక విషయం తెలియజేయాలనుకున్నాను. ఎక్కడైనా సరే టీటీడీ ఏ దేవాలయంలో సరే పరకామణిలో ఒక్కసారి హుండీలో కానుకలు వేసిన తర్వాత భక్తులు అది స్వామివారి సొత్తు అయిపోతుంది. వెంకటేశ్వర హుండీలో డబ్బు వేసిన తర్వాత స్వామివారి సొత్తు అయిపోతుంది. అక్కడ దొంగలించిన వాడిని ఈ చెట్టు కింద పంచాయతీ, పెదరాయుడు పంచాయతీలు పెట్టి వాళ్ళే రాజీ అయిపోయినారు. ఇంటర్నల్గా లా డిపార్ట్మెంట్కి పోలేదు, బోర్డుకి రాలేదు. ఇంటర్నల్గా ఆ దోచుకున్న వాడితో రాజీకి పోయి దాదాపు కోట్ల రూపాయల ఆస్తుల్ని, నాకు తెలిసి 30-40 కోట్ల రూపాయల ఆస్తుల్ని దేవుడి పేరుతో రాయించుకున్నారు. వీళ్ళకి ఏ అధికారం ఉందన్న దాంట్లో రాయించుకునేదానికి? దాంట్లో విజిలెన్స్ రిపోర్ట్ ఏం రాశారు తెలుసా? ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్.
ఇప్పుడు మన పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఆ ప్రస్తావన తీసుకురావడం. పోలీసులకు ఏం పని అయ్యా? టీటీడీలో మీరేం ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఉంది? ఎవరిని కాపాడడానికి, ఎవరిని బయట వేయడానికి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నా టీటీడీలో కూడా పోలీస్ ఆధిపత్యం, ఎక్స్ట్రీమ్ ప్రెజర్. నేను చెప్పాలా, విజిలెన్స్ రిపోర్ట్లో, టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది, మాకు తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నామని చెప్పి. నేను అందుకనే దీని మీద ఒక ఎంక్వైరీ కమిషన్కి డిమాండ్ చేస్తున్నా. దీంట్లో తప్పు చేసిన వాడిని ఎవరిని మా ఎన్డీఏ కోర్టు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఐపీఎస్ అధికారులకి ఇది ఒక గుణపాఠంగా కావాలి. ఆ అధికార పార్టీని నమ్ముకుంటే మునిగిపోతారని చెప్పి సమర్థమైన అధికారులు నేను విమర్శించట్లే. ఇలా ఎవరు నియమ నిబంధనల్ని పక్కన పెట్టి మీ గైడ్ లైన్స్ని పక్కన పెట్టి మీ మాన్యువల్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి ఏం చెప్తే చేస్తే ఇదే జరుగుతుంది. కాబట్టి వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది లైన్లో ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ముందుంది ముసళ్ళ పండగ, వీళ్ళందరికీ ముందుంది ముసళ్ళ పండగ అని మనకు సామెత ఒకటింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో మా పరిపాలన, మంచి పరిపాలన మేము ముందుకు అందిస్తూ ఇలాంటి అరాచక శక్తులు అంటాం మేము, అరాచక శక్తులు కానీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారుల మీద ఖచ్చితంగా ఉక్కు పాదం మేము మోపబోతున్నాం. రైట్, చూద్దాం సార్.